Dear students, welcome to వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన అంశమైన ఆ, వివిధ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాము. అంటే ఈ ఆపరేషన్స్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఓకేనా? ఆ యుద్ధాలు జరిగే దేశాల్లో నివసిస్తున్న భారతీయులను ఏదో ఒక పని నిమిత్తం వాళ్ళు భారతీయులు అక్కడ వెళ్తారు. అలాంటి వారిని రక్షించడానికి మన ఇండియా కొన్ని అద్భుతమైన ఆపరేషన్స్ నిర్వహించింది. ఆ అద్భుతమైన ఆపరేషన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఆ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ కానీ, సిరియా కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఉక్రెయిన్ కానీ, ఇలాంటి దేశంలో వేల కొద్ది మన భారతీయులు చిక్కుకున్నారు. ఇటువంటి భయానక సందర్భంలో మన భారతీయులను రక్షించడానికి ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ వైమానిక దళం కానీ, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ కానీ వాళ్ళ యొక్క ప్లాన్స్, వాళ్ళ యొక్క ప్రతిభ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా రప్పించడానికి చేసిన ఆపరేషన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, మనకు ఖచ్చితంగా ఈ ఆపరేషన్ గురించి ఏదో ఒక బిట్ వస్తుంది. ఆ బిట్ను కూడా మనం పోగొట్టుకోకుండా కొన్ని కోడ్స్ ద్వారా గుర్తుంచుకుందాం. డియర్ స్టూడెంట్స్, మనకు మార్కెట్లో విపరీతమైన సమాచారం దొరుకుతుంది. అంటే పుస్తకాలు కానీ, ఆన్లైన్లో కానీ, ఓకేనా, మన వక్తలు చెప్పిన విషయాలు కానీ మనకు ఒకటి ఏమంటే మనం ఎంత చెప్పినా ఎగ్జామినేషన్లో మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్ సెంటర్లో ఫ్యాన్ ఉంటుంది, ఉండదు, కుర్చీలు మంచిగా ఉండవు, ప్యాడ్ మంచిగా ఉండవు, టెన్షన్స్ ఉంటాం, మళ్ళీ ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి టెన్షన్ ఉన్నా మనము ఆన్సర్ను ఈజీగా గుర్తించడానికి కొన్ని కోడ్స్ని మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఆ కోడ్స్ని నేను రెడీ చేసిన, అది మీ ముందు ఉంచుతా. ఈ ఆపరేషన్స్ మొత్తం మనం ఈజీగా గుర్తించవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏ ఆపరేషన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ దిశలో జరిగింది అనే విషయాన్ని మనము ఒక పట్టిక ద్వారా తెలుసుకుందాం. ఆ పట్టిక నేను బోర్డు మీద వేస్తాను, చూడండి. ఆపరేషన్ ఇయర్, కంట్రీ. ఓకేనా? ఆపరేషన్ పేరేమి, ఓకేనా, ఏ సంవత్సరంలో జరిగింది, అది ఏ కంట్రీలో జరిగింది. ఇయర్ మనం చిన్నగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కంట్రీ ఫస్ట్ మనకు అద్భుతమైన ఆపరేషన్ సింధుతో స్టార్ట్ చేద్దాం మనం. ఆపరేషన్ ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్లో వచ్చి రావచ్చు. ఈ ఆపరేషన్ సింధు అనేది ప్రజెంట్ జరుగుతున్న ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తేవడానికి భారతీయ ప్రభుత్వం చేసిన ఆపరేషనే ఈ ఆపరేషన్ సింధు. అంటే ముఖ్యంగా ఇరాన్ దేశంలో ఈ పెట్రోలియం బావుల్లో పనిచేయడానికి పెద్ద మొత్తంలో భారతీయులు వెళ్తారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో భారతీయులు ఇరాన్లో పనిచేస్తున్నారు ఈ పెట్రోలియం బావులలో. సో పెట్రోలియం బావులు కానీ, ఈ ఫ్యాక్టరీల్లో కానీ, ఓకేనా, ఇలాంటివన్నీ ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను రప్పించడానికి, ఓకేనా, భారత ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన ఆపరేషన్ ఈ ఆపరేషన్ సింధు. ఓకే, ఆపరేషన్ సింధు మనకు 2025 మొన్న జరిగింది, 2025. కంట్రీ అంటే ఇరాన్ నుంచి, ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు, ఇరాన్ నుండి, అంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఓకేనా? ఈ ఇరాన్ దేశం నుంచి భారతీయులను ఇండియాకు రప్పించడానికి చేసిన ఆపరేషనే ఆపరేషన్ సింధు. ఓకే, ఈ ఆపరేషన్ సింధును మరి మనం ఏ విధంగా గుర్తుంచుకుందాం? ఓకేనా, సింపుల్, దీన్ని సింధును సి అనుకుందాం. ఓకేనా, ఇరాన్ను ఐ. ఓకేనా, సిఐ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్. మనకు జీవితాంతం మీకు గుర్తుంటుంది సిఐ. ఓకేనా, సి అంటే సింధు, ఐ అంటే ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఒకటి అయిపోయింది. రెండవది చూసుకుంటే ఇంకో అద్భుతమైన
ఆపరేషన్ అంటే చాలా క్లిష్టమైన ఆపరేషన్. ఈ ఆఫ్రికా దేశాలల్లో హైతి దేశం నుంచి, అదేవిధంగా డొమినిక్ రిపబ్లిక్ నుంచి మనకు ఇంద్రావతి, ఆపరేషన్ ఇంద్రావతి. ఇది 2023 డొమినిక్ రిపబ్లిక్, మరి హైతి. ఈ రెండు దేశాల మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ ఈ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తేవడానికి చేసిన ఆపరేషనే ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ ఇంద్రావతి. ఇగో ఈని మనం ఈ అనుకుందాం, డీని మనం డి అనుకుందాం. డొమినిక్ రిపబ్లిక్ ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే, ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఈడీ అనుకుంటే మనకు క్లియర్ అయిపోతుంది. ఇక అదేవిధంగా ఆపరేషన్ ఇంద్రావతి 2024 బాబు, 24 ఆపరేషన్ ఇంద్రావతి 24. ఇక మరొక అద్భుతమైన ఆపరేషనే ఆపరేషన్ అజయ్. చూడండి, చాలా ఇంపార్టెంట్. అజయ్ అజయ్ 25, 24, 23. ఇది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేస్తారు. ఓకేనా, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేసిన సందర్భంలోనే ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తేవడానికి. సింపుల్. హమాస్ అనే తీవ్రవాదులు 2023 అక్టోబర్ 7 నాడు ఇజ్రాయెల్పై దాడి చేసి వేల సంఖ్యలో అక్కడ మనుషుల్ని చంపేస్తారు. ఓకేనా, ఇట్లా చంపేసిన సందర్భంలో భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన ఆపరేషన్ ఈ ఆపరేషన్ అజయ్. అంటే హమాస్ తీవ్రవాదులు 2023 అక్టోబర్ 7 నాడు ఇజ్రాయెల్పై దాడి చేస్తారు. ఈ దాడిలో చిక్కుకున్న భారతీయులను రక్షించి అదేవిధంగా స్వదేశానికి తీసుకొచ్చిన ఆపరేషన్ అజయ్. ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు. అజయ్ ఏ, ఇజ్రాయెల్ ఐ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుందాం. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సింపుల్ ఏఐ. ఓకేనా, ఏ అంటే అజయ్, ఐ అంటే ఇజ్రాయెల్ నుంచి భారతీయులు తీసుకొచ్చే ఆపరేషన్ అజయ్. సింపుల్. ఏ అంటే గుర్తు ఈజీ అయిపోతుంది. ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి నిర్వహించారు. ఓకేనా, అదేవిధంగా ఆపరేషన్ కావేరి. ఓకేనా, ఇది సుడాన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి. ఓకేనా, ఇది 2023 సుడాన్లో. ఆఫ్రికా దేశమైన సుడాన్లో అంతర్యుద్ధం వచ్చి వేల సంఖ్యలో ప్రజలు చనిపోతారు. వాళ్ళ ప్రభుత్వానికి ప్లస్ తిరుగుబాటుదారు మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో చాలామంది భారతీయులు అందులో చిక్కుకుంటారు. ఓకేనా, అలా సుడాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం చేసిన ఆపరేషనే ఈ ఆపరేషన్ కావేరి. ఓకేనా, ఆపరేషన్ కావేరి సుడాన్. ఓకే, నో ప్రాబ్లం. ఇది కా. ఓకేనా, ఇది కా అంటే ఇది కాసు. బ్రహ్మనదిని గుర్తుంచుకుందాం. కాసు లేదా మనము తమలపాకులో వేసే కాసు అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా సింపుల్ అంటే ఈ తమలపాకులో వేసే కాసు ఉంటే బెటరు, లేదంటే కాసు బ్రహ్మానంద రెడ్డి. ఓకేనా, కా అంటే కావేరి,
సో అంటే సుడాన్. ఆపరేషన్ కావేరి సుడాన్ దేశంలో 2023లో అంతర్యుద్ధం వస్తుంది. ఓకేనా, ఆ యుద్ధం ద్వారా భారతీయులను తీసుకురావడానికి చేసిన ఆపరేషన్ కావేరి. ఓకే, ఇది క్లోజ్. ఇక ఇంకోటి ఆపరేషన్ గంగ, చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ గంగ ఇది 2022 ఉక్రెయిన్ దేశంలో. ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి చేసిన ఆపరేషన్. అంటే రష్యా ఉక్రెయిన్ వారు స్టార్ట్ అయిన సందర్భంలో ఉక్రెయిన్లో చాలామంది ప్రజలు మన భారతీయులు ఉండే, వారిని తీసుకురావడానికి చేసిన ఆపరేషన్ ఈ ఆపరేషన్ గంగా. ఓకేనా, ఉక్రెయిన్ గంగా చూద్దాం ఏమొస్తాయి మరి. గంగవ్వ అని మర్చుకుందాం మనం, గంగవ్వ. ఓకేనా, మనకు ఈ సీరియల్ నటి మన బిగ్ బాస్ ఫేము గంగవ్వను మర్చించుకుందాం. గంగవ్వ అంటే ఈజీగా ఆపరేషన్ గంగా ఉక్రెయిన్. ఓకే, ఇక ఇంకోటి ఆపరేషన్ రాహత్. ఓకే, ఇది యెమెన్లో ఉంటుంది. ఆపరేషన్ రాహత్ యెమెన్లా. ఇది ఇప్పుడంటే 2015లో. యెమెన్ దేశం. యెమెన్లో తీవ్రమైన అంతర్యుద్ధం వస్తుంది. ఈ హూతీ తిరుగుబాటుదారు ఉంటారు, వాళ్లకు ప్రభుత్వానికి మధ్య పెద్ద అంతర్యుద్ధం వస్తుంది. వేల సంఖ్యలో భారతీయులు, అని చెప్పినాం కదా, ఈ అవేం ఫ్యాక్టరీలు, ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల కోసం భారత ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన ఆపరేషనే ఓకేనా, ఆపరేషన్ రాహత్. మనం ఏం తీసుకుందాం మరి, రాహత్ రాయే అనుకుందాం మనం. రాయే, అల్లు అర్జున్ పాట రాయే ఆ పాట అనుకుందాం. రాహత్ ఏమన్. ఓకే, డన్. లాస్ట్ది ఆపరేషన్ సుకూన్. ఆపరేషన్ సుకూన్ 2006. రైట్. ఇది లెబనాన్లో అంతర్యుద్ధం. లెబనాన్ దేశంలో అంతర్యుద్ధ సమయంలో మన భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం చేసిన ఆపరేషనే ఈ ఆపరేషన్ సుకూన్. దీనికి ఏం కోడ్ చేద్దాం, సుకూన్ హిందీ పదం. ఓకేనా, లే కూడా అంటే తీసుకోవడం కూడా హిందీ పదమే. ఆపరేషన్ సుకూన్ అంటే హిందీ పదం, లే అంటే హిందూ పదమే. ఇది బనాన్ అనుకుందాం. బనాన్ అంటే అరటి పండును తీసుకో అన్నట్లు. లే, అది మనకి తప్పదు, ఆప్షన్స్ లేవు ఇక, ఈజీగా గుర్తుంచుకోండి, ఇదే ఆప్షన్, మనకు వేరే ఆప్షన్ లేదు. ఓకేనా, అంటే సుకూన్గా ఈ బనానాను తీసుకో. ఓకే, డన్. ఇది ఇప్పటికీ క్లోజ్ అయిపోయింది. చూడండి స్టూడెంట్స్, మనము ఈ కోడ్స్ అనేవి మనకు ఎగ్జామినేషన్లో చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎగ్జామినేషన్లో టైం సేవింగ్ ఉంటుంది, మనకు ఈజీగా టైం సేవ్ అయిపోతుంది. ఆపరేషన్స్ మనకు ఎట్లా వస్తాయి అంటే అప్లికేషన్ మెథడ్లో జతపరచుమని వస్తుంది. ఇప్పుడు జతపరచుమని వస్తే 4 ఇస్తాడు, అక్కడ 4 ఇక్కడ ఇస్తాడు, వాటిని జతపరచాలి మనం, ఈజీ ఉంటుంది మనకు. చూడండి ఎంత బెస్ట్. SCI ఓకేనా, ED ఓకేనా. తర్వాత ఏమనుకున్నాం మనము, అజయ్ ఇదేమనుకున్నాం చూడండి, హమాస్ ఇజ్రాయెల్. ఏ అనుకున్నాం, ఆర్టిఫిషియల్. ఓకే, ఇక కావేరి కాసు అనుకున్నాం. ఓకేనా, అంతే, సింపుల్, నో ప్రాబ్లం, ఈజీగా గుర్తు తెచ్చుకోవచ్చు. 1-2 మత రాకున్నా ఎలిమినేషన్ మెథడ్లో మనము ఈజీగా ఆన్సర్ గుర్తించవచ్చు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.